హలో ఆల్, వెల్కమ్ టు రాణి అమ్మ కిచెన్. ఈరోజు రాణి అమ్మ కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు చేసుకోబోతున్నామండి. వెరీ వెరీ టేస్టీ రెసిపీ, ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కుక్కర్లో 1 గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని ఒకసారి కడుక్కొని కందిపప్పు ఉడికేంత వరకు నీళ్లు పోసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్, అలాగే లో ఫ్లేమ్లో 2 నుంచి 3 విజిల్స్, మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి పప్పు ఉడికించుకోవచ్చు. పప్పు ఉడికేలోపు మనం పప్పుచారులో కావాల్సిన కూరగాయ ముక్కలన్నీ కట్ చేసుకొని పెట్టుకుందాం. మేమైతే ఇక్కడ క్యారెట్, ముల్లంగి, ములక్కాడ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, టమాటో ముక్కలు, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు కూడా నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికిన పప్పుని ఇలా మెత్తగా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పప్పుని వేరే చిన్న గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లో మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి, క్యారెట్, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే టమాటో ముక్కలు కూడా. ములక్కాడ ముక్కలు మాత్రం తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కల్లో కాసన్ని నీరు పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. అప్పుడు ఒక 20% వరకు ఉడుకుతాయి. ఉడికాయి చూసారా, ఒక 10 మినిట్స్లో కాస్త మెత్తపడతాయండి. ఒక 20% వరకు ఉడికాయి. ఇప్పుడు ఇందులో మనం ములక్కాడ ముక్కలు వేసేసుకోవాలి, అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పెట్టుకున్న కందిపప్పుని వేసుకోవాలి. అలాగే చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ కూడా పోసుకోవాలండి. మీరు ఎంత క్వాంటిటీ పప్పు, కూరగాయ ముక్కలు తీసుకున్నారో దానికి తగ్గట్టుగా నీరు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కొంచెం, ఇందులో కరివేపాకు ఎక్కువే పడుతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ మెంతి పొడి కూడా వేసుకోవాలండి. ఇందులో కారం అనేది మీకు పచ్చిమిరపకాయలు వేసిన వాటిని బట్టి మీరు కారం యాడ్ చేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు ఈ పప్పుచారు అంతా చక్కగా మరగాలి, బాగా మరగాలి. కూరగాయ ముక్కలన్నీ ఉడికేంత వరకు ఒక 15 నిమిషాలైనా పడుతుందండి. ఇప్పుడు చూసారా, ఇలా బాగా మరగాలి. ఇప్పుడు కూరగాయ ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి, ఒకసారి చూసుకోండి. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాము. తాలింపుకి ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కాస్త కరివేపాకు, ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. అంతేనండి, పప్పుచారు రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా, ఈజీగా చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రాణి అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.